కరీంనగర్ నడిబొడ్డున ఓ నగల దుకాణంలో పట్టపగలే ఐదుగురు దుండగులు నలుగురిపై కాల్పులు జరిపి కోట్లాది రూపాయల విలువ చేసే సొత్తు అపహరించారు. ఇది సంచలనంగా మారింది. ఇది పక్కన పెడితే ఈ ఘటన కాస్త రాజకీయ నాయకుల మాటల యుద్ధానికి తెరలేసింది అంటే అవుననే సమాధానం వస్తుంది. ముందుగా బీఆర్ఎస్ నేతలు ఇటు ఆ, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం సంచలనమైనటువంటి విషయం. నిఘా వ్యవస్థ పూర్తిగా లోపించింది అని చెప్పి ఆరోపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడడానికి, ఆయనను విమర్శించడానికి ఈయనకి ఏమడ్డొస్తున్నది, వీరిద్దరి మధ్య సంబంధాలు ఏంటి, కాందిశీకుల భూమిలో వీరు భాగస్వాముల, ఎవాక్యూ ప్రాపర్టీస్ విషయంపై ఏం మాట్లాడట్లేదు అంటూ ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి బండి సంజయ్, సో నువ్వు కేసీఆర్ కొడుకు అయితే అవి నిరూపించండి, లేదంటే నీ వెంట పడతాం, కరీంనగర్లో తిరగనీయమంటూ తీవ్రంగా ప్రత్యారోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శల నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. దానిపైన బీఆర్ఎస్ నేతలపైన విరుచుకుపడ్డారు. మీ హాయంలో జరిగింది ఏంది, అనేక ఘటనలు చేస్తున్నాయి, ఇది త్వరలోనే మేము దొంగలు పట్టుకుంటామంటూ ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి ఇది తెరలేసింది. తీవ్రమైనటువంటి స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నటువంటి ఘటన అయితే సంచలనంగా మారినటువంటి విషయం. చూద్దాం ఒకసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా వెంబడబడాలి. పోలీసు వాళ్ళు, నాకు తెలుసు పత్రికా వాళ్ళని కూడా అంటారు, మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని. కానీ తప్పకుండా చేయాల్సింది, ఎందుకంటే పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు. ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికి ఏమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఒక డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా, ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకునిరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా, లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే, నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీస్ యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడం అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదంట. మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్ళీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా, దిశా సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ,
వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ అమ్యునిషన్ కానీ అన్నిటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళ ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ ఆ బాధితులను పరామర్శించడానికి కానీ ఒక్కరన్నా ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు వెంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో మా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లను పెట్టడం, ఇదే పని తప్ప మీరు ఇంతవరకు ఈ 2.5 ఏళ్ళలో చేసిందేం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అది కూడా చెప్తా ఉన్నాను నేను, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడవద్దు, బాధపడవద్దు. ఇంకో 2 ఏళ్ళు మరి ఈ రాష్ట్రంలో ఈ అరాచక పరిపాలనను భరించక తప్పని పరిస్థితి మనకుంది. కానీ ఎవరెవరైతే అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను మా కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు, ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మా ఎంబడబడి మా కార్యకర్తల్ని మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళీ ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను. ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్నీ రాసుకుంటున్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రం అంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు, టైం ప్రకారం అన్నీ బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్నీ బయటకు వస్తాయి.